హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై లైఫ్ బుక్. సో ఇవాళ అయితే నేను మా ఫ్రెండ్స్ తోటి పాండిచ్చేరి వచ్చాను. ఎందుకు అంటే మా ఒక అమ్మాయి ఉంది, మా ఫ్రెండ్, తనకి ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది. తను నన్ను తోడు రమ్మంటే నేను కూడా వెళ్ళాను అనమాట. అండ్ పాండిచ్చేరిలో మేము ఫ్రైడే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము అండ్ ఫ్రైడే నైట్ అయింది మేము రీచ్ అయ్యేసరికి. సాటర్డే మార్నింగ్ ఎర్లీగా లేచి మేము షూట్కి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి ఒక వాకింగ్కి ఒక డాగ్ వస్తే దాంతోపాటు షూట్ అనేది తీస్తున్నారు. దాన్ని నేను రికార్డ్ చేశాను అనమాట. అండ్ మీరు కనుక చూస్తే ఈ ఎంటైర్ పాండిచ్చేరిలో చాలా అంటే చాలా ఎక్కువగా ప్రీ వెడ్డింగ్ షూట్సే జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళకి సంబంధించిన అవుట్ఫిట్స్ కానీ ఇవన్నీ రెంట్స్కి ఇస్తూ లైక్ తక్కువ ప్రైజెస్కే ఇస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ చూస్తుంటే మేము 5 మెంబర్స్ వచ్చాము. బ్రైడ్ 2 బ్రదర్స్, గ్రూమ్ అండ్ బ్రైడ్తో పాటు నేను వచ్చామన్నమాట. అది కాకుండా మా ఫోటోగ్రఫర్ ట్రూపే ఒక 5 మెంబర్స్ వచ్చారు. వాళ్ళ ఒక కార్లో మేము ఒక కార్లో వెళ్ళాము. బికాజ్ మాకు లగేజ్ ఎక్కువ ఉన్నింది. మేము 7 సీటర్లో వెళ్ళినా కూడా మేము వేరే కార్లో వెళ్ళాల్సి వచ్చింది. అండ్ విజువల్స్ అయితే నాకైతే చాలా నచ్చాయి. ఫ్రెంచ్ కాలనీ ఏంటి అంటే ఒక్కొక్క రెస్టారెంట్ చాలా ట్రెడిషనల్గా కట్టుంటారనమాట అక్కడ. అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పెయింట్ ఉంటుంది, ఎల్లో, ఆరెంజ్, వైట్, బ్లూ అట్లాగా. ఆ ఎంటైర్ కాలనీ మొత్తం అట్లా కలర్స్గా ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూస్తే మా పక్కన ఉన్న వాళ్ళు కూడా ఫోటోషూట్కే వచ్చారు. అలా చాలామంది వచ్చుంటారు అనమాట ఫోటోషూట్కి. సో వీళ్ళు వెళ్ళిపోయాక మేము అటు సైడ్ నుంచి తీసుకుంటూ వస్తూ ఉన్నాము. సో వీళ్ళేమో మాకు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చారు. మేము ఒక స్పాట్ దగ్గర ఓవర్లాప్ అవడం వల్ల వాళ్ళు అయిపోయాక మేము తీసామన్నమాట. అండ్ ఇది వచ్చేసి మేము షూట్ అయిపోయిన తర్వాత కొంచెం ఒక బీచ్ ఉంది, ప్రొవిడెన్స్ బీచ్ ఏదో చెప్తారు. సో మేము ప్రొవిడెన్స్ బీచ్కి కొంచెం దగ్గరగా ఉన్న లొకేషన్కి వచ్చాము. అక్కడే మేము ఒక స్ట్రీట్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే ఆ స్ట్రీట్లో చాలా కలర్ఫుల్గా డెకరేట్ చేసిన రెస్టారెంట్స్, కెఫేస్ ఉన్నాయి. సో అవన్నీ రికార్డ్ చేసామన్నమాట. ఇక్కడ ఒక స్కూల్ ఉండింది, కరెక్ట్గా ఆ టైంకి లంచ్ బ్రేక్ వచ్చింది. వాళ్ళు అది ఒక క్రిస్టియన్ స్కూల్ అవడం వల్ల వాళ్ళు ఏదో ప్రేయర్ కూడా ప్రే చేస్తున్నారు, అది కూడా మేము రికార్డ్ చేసాము.
మేము మళ్ళీ ఒక 3-4 అవర్స్ షాపింగ్ తర్వాత మేము మళ్ళీ వేరే లొకేషన్కి అయితే వచ్చాము. మేము మా షూట్ కంటిన్యూ చేసుకోవడానికి. అది వచ్చేసి వీరాపట్నం బీచ్. సో అది వచ్చేసి ఎక్కువ క్రౌడ్ ఉండదు. అండ్ ఇక్కడ సర్టెన్ టైం తర్వాత మేము ఉండకూడదు అనమాట, పోలీసులు లాంచ్కి వస్తారు. సో మేమైతే ఫాస్ట్గా షూట్ అంతా కంప్లీట్ చేసుకోవడానికి బ్రైడ్ గ్రూమ్ వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఇంకా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు. సో ఆ గ్యాప్లో నేను కొన్ని రీల్స్ కూడా షూట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కూడా సేమ్ అలానే అన్ని ఏరియాస్ ఆఫ్ పాండిచ్చేరిలో ఇట్లనే ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటూ ఉంటారు. సో అక్కడ రాక్స్ మీద కొన్ని చేస్తున్నారు. మావి కూడా ఇలానే రాక్స్ మీద ఒకటి షెడ్యూల్ అయ్యింది డే 2కి. సో అది కూడా రికార్డ్ చేస్తాను. సన్సెట్ వచ్చేసి ఆపోజిట్ టు ద బీచ్ జరిగింది. అండ్ అక్కడే కొంచెం ఫారెస్ట్ లాగా అట్లా కూడా ఉండింది. మేము అక్కడైతే వెళ్ళలేదు. మేము జస్ట్ సన్సెట్ అండ్ బీచ్తోనే షూట్స్ చేసుకున్నాం. రెఫరెన్స్ కోసం నా రీల్కి సంబంధించిన వీడియోస్ కొన్ని నేను అటాచ్ చేయడం జరిగింది. సో మేము అదంతా అయిపోయేసరికి లేట్ నైట్ అయిపోయింది. అండ్ మేము తినడానికి వెళ్ళేసరికి మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్స్ క్లోజ్ అయిపోయి ఉన్నాయి బికాస్ ఆఫ్ ఎలక్షన్స్. హార్డ్ స్టాప్ ఉందంట 9:45కి. సో మాకు అసలు ఫుడ్ దొరకలేదు. సో మేము వేరే ఏరియాకి వెళ్తే స్ట్రీట్ సైడ్ ఈటరీ మొత్తం ఓపెన్ ఉండడం వల్ల మేము లాస్ట్కి స్ట్రీట్ సైడ్ అయితే తినడం జరిగింది. సో మేము స్ట్రీట్ సైడ్ ఒక స్ట్రీట్ మొత్తంని రికార్డ్ చేసాము, అది కూడా చూడండి.